హలో దోస్తులందరికీ అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగున్నా. సో, ఈరోజు వీడియో ఏంటిదంటే నేనైతే ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడు ఇట్లా ఉల్లిగడ్డలుంటే ఇట్లా పచ్చడి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో కూడా ఏం కూరగాయలు లేకుండే, సో ఇట్లా ట్రై చేసిన. నాకైతే మంచిగా అనిపించింది. మీరు కూడా నచ్చితే ట్రై చేయర్రి. సో ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు కోసి పక్కకు పెట్టుకొని ఇట్లా నూనె వేసి మంచిగా ఎండుమిర్చి గోలించుకోవాలి. గోలించుకున్నాక అలానే మంచిగా ఉల్లిగడ్డ కూడా వేయాలి. వేసి మంచిగా కలుపుకొని అవి కూడా మంచిగా దోరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కొంచెం ఇవి గోలించుకోవాలి ఉల్లిగడ్డలు. అవి గోలినాకనే అందులో కొన్ని ఎల్లిపాయలు, కల్యమాకు కూడా వేయాలి. వేసి మంచిగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి కొంచెం గోలేదాకా. తర్వాత మళ్ళీ అందులోనే ఎండుమిర్చి ఫస్ట్ గోలించినాం కదా, అవి కూడా వేసుకొని కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని అది కూడా కొంచెం సేపు కలపాలి, కొంచెం పచ్చిగా పోయేదాకా. తర్వాత అప్పుడు అందులో మనకు టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇట్లా మంచిగా మిక్సీ పట్టుకుంటే అయిపోయి తొక్క అవుతుంది. కాకపోతే దీన్ని ఇంకొంచెం టేస్టీగా చేయడానికి మనం కొంచెం పోసి పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఇట్లా నూనె పోసుకోవాలి. మళ్ళీ అదే గిన్నెలో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని అలానే కొంచెం మళ్ళీ అల్లం వెల్లిపాయ ఉంటుంది కదా, అది కొంచెం దంచేసుకుంటే ఫ్రెష్ వేసుకుంటే కమ్మగా ఉంటుంది టేస్ట్. అలానే మళ్ళీ కొంచెం కల్యమాకు వేసుకోవాలి. కొంచెం కల్యమాకు ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇక అలానే కొంచెం పసుపు వేసుకొని ఇక అప్పుడు ఇప్పటిదాకా రుబ్బినాం కదా తొక్కు, అది ఇందులో మంచిగా వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నట్టు. అంటే బాగా పచ్చితనం పోయి ఆ చింతపండు ఇట్లా వేసినాం కదా, కొంచెం అది పచ్చిగా పోయి ఇట్లా మంచిగా గోల్డ్గా ఇట్లా అవుతుంది. అయిన తర్వాత ఇక గరం గరం అన్నంలో ఈ తొక్కు కలుపుకొని ఒక పక్కకు పప్పు వేసుకొని తొక్కు కలుపుకొని తింటే ఆహా సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. మా డాడీ తింటుండే అనమాట ఫస్ట్. ఎట్లుందంటే సూపర్ ఉందని చెప్పిండు. మీరు కూడా నచ్చితే ట్రై చేయర్రి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.